హలో అండి, నేను మీ హరిత. వెల్కమ్ టు లైట్స్ ఆన్ ఫుడ్. ఈరోజు మొత్తం కూడా ఏం తింటాను, ఏం చేస్తాను అనేదే ఈ వ్లాగ్ అనమాట. ఏ డే ఇన్ మై లైఫ్. ఫస్ట్ చూసేద్దాము. లేచి ఇల్లంతా క్లీన్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి డ్యూటీకి రెడీ అయిపోయాను. సో ఫస్ట్ నేను లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటానన్నమాట. లంచ్లోకి ఏం చేశానో చూపిస్తాను. ఈరోజు లంచ్లోకి ఏం చేశాను అనేది చూపిస్తాను. ఈరోజు నేను ఒక్కదాన్నే తింటాను అనమాట. మా ఆయన బయట తింటారు, ఆఫీస్కి వెళ్ళారు. సో అందుకని చెప్పి నా ఒక్కదానికి చేసుకునేటప్పుడు ఎప్పుడూ కూడా కలిపి వండేసుకునేటివి లాంటివి ఎక్కువగా వండుతూ ఉంటాను. లైక్ పొంగల్, కిచిడి, సాంబార్ రైస్ ఇలాంటివి అనమాట. సో ఇప్పుడు నేనేం చేశానో చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ పప్పు అన్నం రెండింటిని కుక్కర్ పెట్టేసుకున్నానండి. ఇంకా ఉంది, ఇది అయిపోలేదు. దీన్ని బాగా ఇలా కలిపేసి మనం ఎంత రైస్ తీసుకుంటామో ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ పప్పు, లేదా కొంచెం ఎక్కువ పప్పు వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా బాగా కలిపేసుకున్నాం కదా. ఫస్ట్ ఇలా జారుగా ఉన్న తర్వాత గట్టిపడిపోతుంది అనమాట. అందుకని చెప్పి నేను ఇలానే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నాను. పప్పు, ఆవకాయ, అన్నం అని చెప్పి మళ్ళీ ఆవకాయని సపరేట్గా వేసేది ఇలాంటివన్నీ ఏం చేయనండి నేను. దీంట్లోనే కొంచెం ఆవకాయ వేసి మిక్స్ చేసుకుంటాను. మనకి బయట రెస్టారెంట్లో కిచిడి హౌస్ ఇలాంటివి ఉంటాయన్నమాట. అక్కడ పప్పు, ఆవకాయ, అన్నం అని చెప్పి అమ్ముతూ ఉంటారు. కిచిడీస్లో ఇదొక వెరైటీ. వితౌట్ ఎనీ వెజ్జెస్ పప్పు అన్నం వండేసి ఆవకాయని మిక్స్ చేసి దానికి పోపు పెట్టుకోవాలన్నమాట. సో చూసారా, పప్పు అన్నం విత్ ఆవకాయ. సో ఎమ్మీ కదా, మంచి కాంబినేషన్, చాలా చాలా బాగుంటుందండి. దీంట్లో రెండు కలిపేసాం అంతే అనమాట, పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకున్నాం. మళ్ళీ సపరేట్గా ఆయిల్ వేసి పోపు వేసి మళ్ళీ పప్పు అన్నంలో నెయ్యి లేకపోతే ఎలాగా అని చెప్పి మళ్ళీ నెయ్యి వేసుకొని, ఇలా కాకుండా ఫస్టే నెయ్యితో పోపు పెట్టేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. జస్ట్ 1 స్పూన్ ఆఫ్ నెయ్యి, ఆవాలు, వెల్లుల్లి అండ్ కరివేపాకు. ఆవాలు ఎగిరిపోతూ ఉంటాయి. సో వేసిన తర్వాత ఇలా మూత పెట్టేస్తే ఎగిరి అందులోనే పడతాయి అన్నమాట. సో నెయ్యితో వేసిన పోపు అండి. వెల్లుల్లి, కరివేపాకు, ఉప్పు మిరపకాయలు వేసాను నేను 2. సో ఇవి కూడా అక్కడక్కడ తింటూ ఉంటే చాలా బాగుంటాయి. ఈజీ సింపుల్ లంచ్ రెసిపీ అనమాట. ఒక్కొక్కరే వండుకునేటప్పుడు ఇలా వండేసుకున్నాం అనుకోండి, ఒక పూటకి సరిపోతుంది. సో ఇదైతే బాక్స్ పెట్టేసుకుంటాను వెళ్ళేటప్పుడు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్ చేసే ముందుగా నేనైతే మీకు ఒక స్కిన్ యాప్ గురించి చెప్పాలండి. అదే ఈ క్యూర్ స్కిన్ యాప్ అనమాట. ఇది డర్మటాలజిస్ట్ యాప్. అండ్ మనకి స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా కూడా కన్సల్ట్ అవ్వచ్చు. నేను రీసెంట్గా ఒక 3-4 డేస్ బ్యాక్ కన్సల్ట్ అయ్యాను. నా ప్రాబ్లంకి తగ్గట్టు నాకైతే ఒక కిట్ ప్రొవైడ్ చేశారు. ఏంటి, ఎందుకు ఇచ్చారు అన్నది కూడా చెప్తాను. ఇందులో ఏమున్నాయి కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఈ క్యూర్ స్కిన్ యాప్ అనేది ఆల్ ఓవర్ ఇండియా వైడ్ అనమాట. మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈ క్యూర్ స్కిన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మనం రిజిస్టర్ అయిపోయి మేల్ ఆర్ ఫీమేల్ అని అడుగుతారు. సో దాన్ని కూడా మన ఏజ్ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఏ ప్రాబ్లం ఉంది, స్కిన్ ప్రాబ్లమా, హెయిర్ ప్రాబ్లమా, ఈ రెండిట్లో ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకొని, స్కిన్లో అయితే పింపుల్స్, పిగ్మెంటేషన్ ఇలా రకరకాలుగా ఉంటాయి కదా, దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత మనకి ఏమైనా థైరాయిడ్ ఇష్యూస్, వైటమిన్ డి డెఫిషియన్సీస్, ఇంకేమైనా మెడిసిన్ వాడుతున్నామా అని చెప్పి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో వాటన్నిటికీ ఆన్సర్ ఇచ్చామనుకోండి, మనకి ఏఐ ద్వారా మన ఫేస్ని స్కాన్ చేస్తారనమాట. సో దాని ద్వారా చేసినప్పుడు మన స్కిన్ మీద డ్యామేజ్ ఉన్నా, పింపుల్స్ ఉన్నా, డార్క్ స్పాట్స్ ఉన్నా, ఏ ఉన్నా కూడా డిటెక్ట్ చేస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు మెడిసిన్ అనేది ఇలా కిట్ లాగా ప్రొవైడ్ చేస్తారు. సో నాకు స్కాన్ చేసినప్పుడు చిన్న చిన్న పింపుల్స్ అండ్ దాని నుంచి వచ్చిన డార్క్ స్పాట్స్ ఉన్నాయని వచ్చింది. దానికోసం జస్ట్ జనరల్ స్కిన్ కేర్ కిట్ అయితే పంపించారు. ఆ తర్వాత మనకి ఈ మెడిసిన్ ఎలా వాడాలి, ఎప్పుడెప్పుడు వాడాలి అని కూడా యాప్లోనే ఉంటుంది. అండ్ ప్రతి 20 డేస్కి ఒకసారి ఫ్రీ కన్సల్టేషన్ అనేది ఉంటుందండి. మనకి కన్సల్టేషన్ కూడా ఫ్రీయే, మనం కట్టాల్సింది ఈ మెడిసిన్కి మాత్రమే పేమెంట్ చేస్తాము. దీంతో పాటు మనకి ఒక మోడిఫైడ్ డైట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో కన్సల్టేషన్, మెడిసిన్, అలాగే డైట్ ఇవన్నీ కూడా మనకి ఒకటే కాస్ట్కి వస్తాయి. నాకు ఇవన్నీ కూడా 1500 పడ్డాయి.
1500కి మనకి ఇవన్నీ వస్తాయండి. సో మన ప్రాబ్లంకి తగ్గట్టు మోడిఫై చేసిస్తారు. అండ్ లాంగ్వేజ్ కూడా ఆఫ్టర్ మనకి ఇవన్నీ అయిన తర్వాత మనకి ఎవరైతే డాక్టర్ ఏ లాంగ్వేజ్ కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అని చెప్పి దానికి తగ్గట్టే వాళ్ళ నుంచి మనకి ఒక రివ్యూ అనేది వస్తుంది. మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఇలా వాడాలి అని చెప్పి. సో ఇప్పుడైతే దీంట్లో ఏమున్నాయో చూపిస్తాను. నేను యాప్ గురించి అయితే చెప్పా కదా, మీకు ఎవరికైనా స్కిన్ అండ్ హెయిర్ ఇష్యూస్ ఏమున్నా కూడా కావాలి అనుకుంటే ఈ యాప్లో కన్సల్ట్ అవ్వచ్చు. అంటే దూరంగా డర్మటాలజిస్ట్ ఉన్నారు, హాస్పిటల్స్ దగ్గరగా లేవు, కలవాలి అనుకున్నప్పుడు ఇలాంటి యాప్స్ అనేటివి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇందులో ఏమున్నాయో చూసేద్దాం ఇప్పుడు. ఈ క్యూర్ స్కిన్ 4 ప్రొడక్ట్స్ అయితే ఇచ్చారు. నాకైతే నా స్కిన్ని బట్టి ఇచ్చారు. నేను ఒక 2-3 డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. మనకి ఇందులో ఫస్ట్ ఫేస్ వాష్, డే క్రీమ్, బ్యారియర్ రీకన్స్ట్రక్షన్ క్రీమ్ అండ్ గ్లైకో క్రీమ్. సో ఇవన్నీ కూడా జస్ట్ జనరల్గా స్కిన్లో ఏమైనా డ్యామేజ్ ఉంటే దాన్ని రిపేర్ చేయడానికి అనమాట. నాకు ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత అయితే జనరల్గానే అనిపించింది. పెద్ద డిఫరెన్స్ వచ్చేసింది, మారిపోయింది, మళ్ళీ తెల్లగా వచ్చేస్తారు ఇలాంటివన్నీ ఏం లేదండి. జస్ట్ జనరల్ స్కిన్ కేర్ కోసం మాత్రమే అనమాట. సో వీటి వల్ల అయితే నాకు ప్రస్తుతానికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ లేవు యూజ్ చేసిన దానివల్ల. సో ఎవరైనా కన్సల్ట్ అవ్వాలనుకుంటే కన్సల్ట్ అవ్వచ్చు, నో ఇష్యూ. మనకి సర్టిఫైడ్ డాక్టర్స్ నుంచి మాత్రమే ఇలాంటివన్నీ వస్తాయండి. యాప్ మొత్తం కూడా మనకి డర్మటాలజిస్ట్ ద్వారానే రన్ అవుతుంది. అండ్ హరిత 100 అని కూపన్ కోడ్ వాడితే 100 రూపీస్ ఆఫ్ కూడా అవుతుందండి. ఇవన్నీ కూడా మనకి మెడిసిన్ కాస్ట్కే వస్తున్నాయండి. మెడిసిన్ కాస్ట్ పే చేస్తే చాలు. కన్సల్టేషన్ ఫ్రీ డైట్ చార్ట్ అండ్ ఎవ్రీ మంత్ కూడా మనకి ఫ్రీ కన్సల్టేషన్ అనేది ఉంటుంది. సో కావాలనుకున్న వాళ్ళు క్యూర్ స్కిన్ యాప్లో కన్సల్ట్ అవ్వచ్చు. ఇదిగోండి నా బ్రేక్ఫాస్ట్. ఈరోజు 1 కీరా అలాగే ఒక జామకాయ, ఈ 2 తింటున్నాను. సో ఫస్ట్ అయితే కీరా తిని ఆ తర్వాత జామకాయ తింటాను. జామకాయలో వైటమిన్ సి ఉంటుంది కదా, అందుకని చెప్పి ఫస్ట్ వాటర్ కంటెంట్ ఉన్న కీరా తినేసి జామకాయ తింటాను. అండ్ మనకి ఈ కుకుంబర్లో కూడా ఎక్కువ ఫైబర్ ఉంటుందండి. ఫస్ట్ ఎవరైనా వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు లంచ్ కానీ డిన్నర్ కానీ దేనికైనా కూడా ఫస్ట్ ఒక కీరా తినేసి ఆ తర్వాత ఫుడ్ తినండి. బికాజ్ ఇందులో ఫైబర్ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి స్టమక్ అనేది ఫుల్ అయిపోతుంది అనమాట. సో ఫుల్ అయిన తర్వాత మనం కొంచెమే తినగలము. తిన్నా కూడా ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి త్వరగా షుగర్ లెవెల్స్ అనేటివి బ్లడ్ అబ్జార్బ్ చేసుకోదు. డైట్ చేయాలనుకున్న వాళ్ళు వెయిట్ లాస్ కోసం తప్పకుండా ఈ కీరా అనేది యాడ్ చేసుకోండి. రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది తిన్నాం కదా, ఎంత కావాలో అంత తినేయచ్చు అని రైస్ మాత్రం తినేసేయద్దు. రైసే కాదు, చపాతీ, ఓట్స్ ఏదైనా కూడా ఇది తిని అవి లిమిటెడ్గా తినాలన్నమాట. సో కొన్నిసార్లు మార్నింగ్ టైమ్ జ్యూస్ వేసేస్తూ ఉంటాను. క్యుకుంబర్, ఆమ్లా, జింజర్, కొత్తిమీర ఇలాంటివన్నీ మిక్స్డ్ అనమాట. పాలకూర ఇలాంటివన్నీ మిక్స్ చేసి జ్యూస్ చేస్తాను. ఈరోజు తినేస్తున్నాను. చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. మంచి డిటాక్సింగ్ డ్రింక్ అండ్ అన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. గ్రీన్స్, కుకుంబర్, కొత్తిమీర, పుదీనా అండ్ పాలకూర ఇలాంటివన్నీ ఆకులు యాడ్ చేస్తాం కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకుంటే మంచి హెల్దీ డ్రింక్ అనమాట. ఈసారి అయితే చూపిస్తాను మీకు. ఇప్పుడు లంచ్ బాక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి, గట్టి పడుతుంది అని చెప్పా కదా, కొంచెం గట్టి పడింది, ఇంకా వేడిగా ఉంది. ఈ లంచ్ కూడా నేను ఒక 12:30-1 మధ్యలో అయితే తినేస్తానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లైట్గా తింటా కదా, అందుకని చెప్పి ఆఫ్టర్నూన్ లంచ్ కొంచెం అర్లీగా తినేస్తాను. సో లంచ్ అయితే ప్యాక్ చేసుకున్నానండి. వెళ్ళొచ్చిన తర్వాత కంటిన్యూ చేద్దాము. మా ఆయన వెయిట్ చేస్తున్నారు, నన్ను డ్రాప్ చేసి వెళ్ళాలి కదా, అందుకని చెప్పి. చాక్లెట్. గుడ్ ఈవినింగ్ అండి. డ్యూటీ నుంచి అయితే వచ్చేసాను. వచ్చిన తర్వాత కాసేపు అలా కూర్చొని కాసేపు అలా పడుకొని ఏమైనా తింటే అప్పుడు రిలాక్స్డ్గా అనిపిస్తుంది కదా. నేనైతే ఈరోజు ఇక్కడ ఒక డ్రై ఫ్రూట్ లడ్డు చిన్నది, అలాగే కొంచెం కూల్గా రిఫ్రెషింగ్గా వాటర్ మెలాన్. స్ట్రెస్ ఉన్నా లేదా హెక్టిక్గా అనిపించినా కొంచెం హెడేక్గా ఉన్నా కొంచెం కూల్గా ఉన్న వాటర్ మెలాన్ తిన్నామనుకోండి, మన టీత్లో ఉన్న నర్వ్స్ దగ్గర నుంచి ఇక్కడ వరకు రిలాక్స్ అవుతుంది అనమాట.
సో ఎప్పుడైనా హెడేక్ కానీ స్ట్రెస్ కానివ్వండి చిరాగ్గా ఇలా ఉంటే వాటర్ మెలాన్ తినండి, హెల్ప్ అవుతుంది. ఇదైతే కూల్గా ఉంది కదా, సో అలా పెట్టేస్తే సో రిలాక్సింగ్. ఇలా చేస్తే ఈ తొక్కులు ఏవైతే ఉన్నాయో ఫ్రిడ్జ్లో పెట్టినవి ఐ మాస్క్ లాగా కూడా పనిచేస్తాయి అనమాట. కొంచెం ఐ నర్వ్స్ అన్నీ కూడా కూల్ అవుతాయి. ఎక్కువ మొబైల్స్ చూస్తుంటాం కదా, ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతాము. అందుకని చెప్పి షింక్లో గిన్నెలు ఉన్నాయండి, సో అవి కడిగేస్తాను. పొద్దున వండినవి తిన్నవి ఉంటాయి కదా అవన్నీ అనమాట. మళ్ళీ నైట్ వండుకున్నవి తిన్నవి ఏమన్నా ఉంటే కొన్నే పడతాయి కాబట్టి అప్పుడు మళ్ళీ అవి వాష్ చేసుకుంటాను. వాకింగ్కి అయితే వెళ్ళేసి వచ్చేసామండి. సో ఇప్పుడైతే బట్టలు సర్దుకోవాలి. ఎందుకు అనంటే సడన్గా మా అత్తమ్మ వాళ్ళు ఫోన్ చేసి ఏదో పని ఉంది అర్జెంటుగా రావాలి అని చెప్పారు. అందుకని చెప్పి నెల్లూరు అయితే బయలుదేరుతున్నాము. వెళ్తూ వెళ్తూ మార్కెట్లో ఈ ఓయిస్టర్ మష్రూమ్స్ అయితే దొరికాయి. ఇవి పువ్వుల్లాగా ఉంటాయని ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను షార్ట్లో. సో అవి వాటితో ఒక రెసిపీ చేసిద్దాము, మా వాళ్ళకి బాగా ఇష్టంగా తింటారు అని చెప్పి తీసుకెళ్తున్నాను అనమాట. నేను ఆల్రెడీ ట్రై చేశాను, బాగుంది, వాళ్ళకి కూడా చేసిద్దామని చెప్పి తీసుకెళ్తున్నాను. ఆ ఓయిస్టర్ మష్రూమ్స్లోనే ఈ పింక్ కలర్ కూడా వస్తాయండి. మనకి 3 కలర్స్ వస్తాయి. ఇవి వైట్, గ్రే, పింక్ అనమాట. ఇవి ఒక 3 ప్యాకెట్స్ అండ్ ఈ పింక్ వచ్చేసి ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. మళ్ళీ వాళ్ళకి నచ్చుద్దో లేదో తెలీదు అని చెప్పి. ఇవి చాలా బాగుంటాయి. ఇది కొంచెం డిఫరెంట్ అనమాట, దీంతో పోలిస్తే లైట్గా హార్డ్ ఉంటుంది. మిగతా అంతా బాగుంటుంది అనమాట. నాకు ఇవే నచ్చాయి బాగా టేస్ట్. బట్ ఇవి కూడా వాళ్ళకి ఒకసారి టేస్ట్ చూపిద్దామని తీసుకెళ్తున్నాను. ఇవి ఈచ్ ప్యాకెట్ వచ్చి 50 రూపీస్ అయితే తీసుకున్నారండి. కొన్ని సీజన్స్లో తక్కువ పండే సీజన్లో అయితే ఒక 60-70 కూడా అమ్ముతూ ఉంటారనమాట. ఇప్పుడైతే బట్టలన్నీ సర్దేసుకొని ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి వేస్ట్ మెటీరియల్ అన్నీ ఎత్తి బయటేసి ఆ తర్వాత డిన్నర్ ప్రిపేర్ చేసుకొని తినేసి పడుకోవడమే అనమాట. అర్లీ మార్నింగ్ బయలుదేరుతాము, అందుకని చెప్పి అన్ని పనులు ఇప్పుడే చేసేసుకుందామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా సడన్గా ఊరికి వెళ్తున్నాము అని చెప్పి ఇదిగోండి అన్నీ ప్యాకింగ్ పెట్టుకున్నాను. ఇప్పటి వరకు కరెంట్ పోయింది, సో ఇప్పుడు టిఫిన్ చేసుకొని తినేసి ఆ తర్వాత సర్దేసుకుంటాను అనమాట. నైట్ డిన్నర్లోకి దోశ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. దోశలోకి మా ఇంట్లో ఎప్పుడు చేసినా కూడా ఇదిగో ఈ 2 రకాల చట్నీ అయితే చేస్తాను. ఇది నాకు, ఇది మా ఆయనకి, ఇంట్లో వాళ్ళకి అనమాట. నాకు స్ట్రీట్ స్టైల్ ఇష్టం. ఇది బయట చట్నీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇది హోమ్ చట్నీ అనమాట. ఇంట్లో ఎక్కువగా ఎండుమిరపకాయలతో చేస్తూ ఉంటారు కదా ఆ చట్నీ. ఇది పచ్చిమిరపకాయలు. ఇది చేసే డిఫరెంట్ మెథడ్, ఇది చేసేది డిఫరెంట్ అనమాట. ఈసారి ఎప్పుడైనా రెసిపీస్ చూపిస్తాను. దోశ ఎందుకు అని అంటే ఇంకా ఈ పిండే ఉంది ఇంట్లో, ఇడ్లీ పిండి ఇలాంటివి లేవన్నమాట. సో వెళ్ళిపోతున్నాం కదా, ఖాళీ చేద్దాంలే అని చెప్పి దోశ పిండి అయితే కలిపి పెట్టేశాను. ఆనియన్ దోశ వేస్తున్నాను. దోశ వేసుకొని తినేసిన తర్వాత కిచెన్ మొత్తం నీట్గా క్లీన్ చేసి అన్నీ సర్దేసి ఆ తర్వాత పడుకుంటామండి. అర్లీ మార్నింగ్ 4కో 5కో లేచి బయలుదేరుతాం అనమాట. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లైట్స్ ఆన్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ హరిత.